నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఇక్కడ మనము ఆంజనేయ స్వామి, ఇందాక మన నోటికి పంచముఖ ఆంజనేయ స్వామి అని వచ్చింది కదా, పంచముఖ గణపతి గురించి చెప్పేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు, అలాగే పార్వతీ అమ్మవారు కూడా ఉన్నారు. కల్లేశ్వరుడిగా స్వామి శివలింగం ఉంటే దాని వెనక నృసింహ సరస్వతి స్వామి వారి ముఖ చిత్రం. అంటే స్వామి నృసింహ సరస్వతి స్వామి కల్లేశ్వరుడు, కల్లేశ్వరుడే నృసింహ సరస్వతి స్వామి అని చెప్పి ఆ నరకేసరికి స్వామి ఎలా అయితే దర్శనం ఇచ్చారో అలాగే గుడిలో కూడా కనపడుతుంది అనమాట. ఇది శనిశింగణాపూర్లో ఎలా అయితే స్వామిది ఒక రాయి ఉంటుందో అలాగే ఇక్కడ కూడా శని భగవానుడికి రాయి ఉందన్నమాట. ఎవరైనా సరే నూనెని నువ్వుల నూనెని అర్పించి తైలాభిషేకం చేసుకునే అవకాశం కూడా ఇక్కడ కల్పించబడింది. స్వామి ఎప్పుడు కూడా శివలింగానికి అభిషేకం అనేది చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట నరసింహ సరస్వతి స్వామి వారు. ఎందుకు అనంటే శివుడికి గనక మనం పూజ చేసుకుంటే ఎలాంటి గ్రహ దోషాలైనా, గృహ దోషాలైనా, మన బుద్ధి దోషాలైనా ఏవైనా కూడా తొలగిపోతాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎవరైనా దత్తాత్రేయ స్వామికి గనక చాలా తొందరగా ప్రసన్నం చేసుకోవాలి, శ్రీపాద వల్లభుల్ని కానీ లేకపోతే నృసింహ సరస్వతి స్వామి వారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ గనక మనపై ఉండాలి అనుకుంటే గనక ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి నాడు తప్పకుండా శివుడికి అభిషేకం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గా మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే గనక గురువు అనుగ్రహం అతి శీఘ్రంగా లభిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే శనివారం నాడు గనక సాయంత్రం పూట ప్రదోష సమయంలో శివుణ్ణి గనక పూజిస్తే నెక్స్ట్ జన్మలో దత్తాత్రేయ స్వామి మన కడుపున కొడుకుగా పుడతారట. కాబట్టి అంటే అలాంటి పుణ్యం సముపాదించుకుంటాం. మన కడుపున కొడుకుగా పుడతారా, అందరికీ గనక అందరూ పూజ చేసుకుంటారు కదా, అందరికీ దత్తాత్రేయ స్వామి పుడతారా అని చెప్పి మనకు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే అలాంటి పుణ్యాన్ని మనం సముపాదించుకుంటాం కాబట్టి ప్రదోష సమయంలో శనివారం నాడు ఈశ్వరుని పూజిస్తే గనక అందరూ బాధలు పడేది, చాలా భయపడేది ఏల్నాటి శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, లేకపోతే మాకు శనివార దశ నడుస్తుంది, అమ్మో అమ్మో అని చెప్పి భయపడిపోతూ ఉంటారనమాట. అలా గనక ఎవరైనా గనక భయపడితే గనక ఈశ్వరుని ధ్యానం చేస్తే అలా ఆటోమేటిక్గా మనం ధర్మ మార్గంలో నడుస్తాం. అలా పూజలు చేస్తే గనక, విశేషమైన పూజలు చేస్తే శని భగవానుడికి చాలా ఇష్టం అన్నమాట. మీరు తప్పకుండా మనకి ఈశ్వరుని పూజించడం అనేది మన జీవితంలో భాగంగా చేసుకోండి. అలాగే ఇక్కడ పార్వతీ అమ్మవారు కూడా చాలా కరుణా కటాక్ష రూపం అనేది అమ్మవారిది చక్కగా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తప్పకుండా గాణగాపురం వచ్చినప్పుడు కేవలం చాలా ఒక 5 కిలోమీటర్ల లోపలే ఉంది కల్లేశ్వర్ కూడా, తప్పకుండా దర్శనం చేసుకోండి.